రైట్ ఇక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. గుజరాత్లోని అహ్మదాబాద్లో జరిగిన ఘోర విమాన ప్రమాద దుర్ఘటనలో మరణించిన వారి మృతదేహాల గుర్తింపు కోసం డిఎన్ఏ ప్రక్రియ కొనసాగుతుంది. ఇప్పటివరకు 11 మంది మృతుల డిఎన్ఏ వారి కుటుంబ సభ్యుల జన్యు పరీక్షలతో సరిపోలినట్లు బీజే వైద్య కళాశాల సీనియర్ ప్రభుత్వ వైద్యులు వెల్లడించారు. 274 మంది దుర్మరణానికి కారణమైన ఈ ప్రమాదంలో చాలా మృతదేహాలు గుర్తుపట్టలేని విధంగా కాలిపోయాయి. డిఎన్ఏ పరీక్షతో పని లేకుండా బంధువులు గుర్తుపట్టిన 8 మృతదేహాలను ఇప్పటికే వారి కుటుంబ సభ్యులకు అప్పగించారు. వీలైనంత వరకు మిగతా మృతదేహాల డిఎన్ఏను గుర్తించేందుకు అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు. డిఎన్ఏను సరిపోల్చే ప్రక్రియ చాలా జాగ్రత్తగా చేయాలని, ఇందులో చట్టపరమైన వైద్యపరమైన చిక్కులున్నాయని వైద్య కళాశాల ప్రొఫెసర్ డాక్టర్ రజనీష్ పటేల్ చెప్పారు. తొందరపాటు పనికిరాదని వివరించారు. ప్రమాదం నుంచి బయటపడిన ఒకే ఒక వ్యక్తి అయిన విశ్వాస్ కుమార్ రమేష్ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందన్నారు. ఈ ప్రమాదంలో మరణించిన 11 మంది విదేశీయుల కుటుంబాలను సంప్రదించినట్లు గుజరాత్ రెవెన్యూ కార్యదర్శి అలోక్ పాండే తెలిపారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా అవుట్పుట్ ఎడిటర్ వెంకట్ అందిస్తారు. వెంకట్, చెప్పండి. ఊహించినట్లుగానే డిఎన్ఏ పరీక్షల ప్రక్రియ చాలా జాప్యం అవుతూ ఉంది. ఇప్పటి వరకు కేవలం 19 మృతదేహాలు మాత్రమే గుర్తించారు. అందులో ఒక 9 మృతదేహాలు మాత్రమే కుటుంబ సభ్యులకు అప్పచెప్పారు. ఎందుకంటే చాలా చుట్టుపట్లినంత విధంగా కాలిపోయి ఉంటాయి కాబట్టి వాటిని గుర్తించిన ఒక ఎత్తు అయితే వాటిని వారి కుటుంబ సభ్యులతో డిఎన్ఏతో మ్యాచ్ చేసిన తర్వాత వాటిని ఎగ్జాక్ట్ గా వారి కుటుంబం చెందిన వ్యక్తులు అని తెలుసుకోవడం కూడా అంతే కష్టం. కాబట్టి ఆల్మోస్ట్ ఇప్పటి వరకు అయితే మనకు అందిన సమాచారం ప్రకారం 19 మృతదేహాలు గుర్తించారు. డిఎన్ఏతో సరిపోల్చి మ్యాచ్ చేసిన డెడ్ బాడీస్ కేవలం 9 మాత్రమే అయినాయి. అంటే మొత్తం ఓవరాల్ గా ఫ్లైట్ లో 241 మంది చనిపోతే దానికి సంబంధించి కేవలం ఇంత తక్కువగా మాత్రమే ఏంటంటే దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు ఏ స్థాయిలో మృతదేహాలు కాలిపోయాయి, ఎంత కష్టతరంగా మారింది డిఎన్ఏ సరిపోల్చడం అనేది మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది. అదేవిధంగా విదేశీయుల యొక్క విషయానికి వచ్చినట్టు విదేశీయులు కేవలం 11 మంది మాత్రమే వాళ్ళెవరు ఏ దేశస్తులు వాళ్ళ కుటుంబ సభ్యులకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. అంటే మొత్తం 53 మంది ఏమో బ్రిటన్ వాళ్ళు, అదేవిధంగా ఒక 7 పోర్చుగీసు, ఒక కెనడా వాళ్ళు ఒకళ్ళు, అంటే మొత్తం కంపేర్ చేసుకుంటే ఒక 61 మంది విదేశీయులు ఉన్నారు. వాళ్ళలో ఇప్పటి వరకు 11 మంది మాత్రమే అప్రోచ్ అవ్వడం జరిగింది. ఆ కుటుంబ సభ్యుల్ని వారికి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం కానీ లేదంటే ఆ డిఎన్ఏ ప్రక్రియకి సంబంధించి ఆ ప్రక్రియ ఏదైతే ఉంటుందో వాటికి సంబంధించి వాటిని అప్రోచ్ చేయడం జరిగింది. అంటే మిగతా వాళ్ళు కూడా అంటే విదేశీయులు ఎవరైతే ఫ్లైట్ తో చనిపోయారో విదేశీలకు సంబంధించిన దేశస్తులు వారి ప్రక్రియ కూడా చాలా డిలే అవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం 274 మంది చనిపోయిన విషయం మనకు తెలిసిందే. ఇక్కడ 241, అదేవిధంగా కింద ఎక్కడైతే క్రాష్ అయిందో అక్కడ 24 మంది చనిపోయారు కాబట్టి మొత్తం 274 మంది దుర్మరణం పాలయ్యారు. అయితే ఇక్కడ వీరు ఎవరైతే 241 మెంబర్స్ ఎవరైతే వీళ్ళు ఫ్లైట్ లోనే దుర్మరణం చెందారో వారిని మాత్రం గుర్తుపట్టడానికి చాలా అంటే వారి డెడ్ బాడీస్ గుర్తించడం, అట్ ది సేమ్ టైం వారి కుటుంబ సభ్యులతో మ్యాచ్ చేయడం మాత్రం చాలా అంటే చాలా కష్టంగా మారింది. ఎక్కడైతే కింద క్రాష్ అవ్వడం వల్ల 24 మంది చనిపోయారో వారిని కొద్దిగా ఈజీ ప్రాసెస్ అని అనిపిస్తుంది. పెద్దగా అంటే డ్యామేజ్ అయిన మాట మాత్రమే, అంటే వారు కూడా సివియర్ గాయాలతో చనిపోయిన మాట వాస్తవే కానీ బట్ ఇంత కష్టతరంగా అయితే మారలేదు. బట్ ఇక్కడ ఫ్లైట్ ఏంటంటే ఫ్లైట్ లో ఉన్నటువంటి ఫ్యూల్ ఇంపాక్ట్ కి పట్టడంతోనే మొత్తం పేలటం, క్షణాల్లో అది మొత్తం కూడా వ్యాపించడం, ఒక ఫైర్ వాళ్ళలాగా మారిపోయి కంప్లీట్ గా వాళ్ళు మంటల్లో దహనం అయిపోవడం వల్ల ఏంటంటే చాలా సివియర్ గా ఇంజరీస్ అవ్వటం కానీ లేదంటే మాడిపోవటం. జనరల్ గా మనం కొన్ని చూస్తూ ఉంటాం, ఏదైతే బయట చూస్తూ ఉంటాం బొక్కులుగా మారిపోయి అలానే స్టిఫ్ గా ఉండిపోతూ ఉంటారు. అంత దారుణమైనటువంటి పరిస్థితి కాబట్టి ఆబ్వియస్ గా వారిని కంపేర్ చేయటం, వారి మృతదేహాల డిఎన్ఏతో పోల్చి కుటుంబ సభ్యులకి పోవటం ఒక ఆస్పెక్ట్ అయితే ముందు వారిని గుర్తించిన వీరు వారైనా ఆ ప్యాసింజర్ అయినా అనే గుర్తించడం కూడా చాలా కష్టంగా మారింది. అందుకే ఇన్సిడెంట్ జరిగి 2-3 రోజులు అవుతుంది సరే ఇప్పటికి కూడా మృతదేహాలను గుర్తింపు చాలా తక్కువగా అంటే తక్కువ మొత్తంలోనే జరిగిందని మనకి స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు అంత స్థాయిలో. అయితే వెంకటి, విమాన ప్రమాద ఘటనకి సంబంధించి ఇంకా ఎంతమంది డిఎన్ఏ పరీక్షకి సిద్ధంగా ఉన్నారు? అలాగే ఈ బాధిత కుటుంబాలకు ప్రభుత్వం నుంచి ఏమైనా ఆర్థిక సహాయం అందించే అవకాశం ఉందంటారా?
DNA పరీక్షకు సంబంధించి ఆ కుటుంబ సభ్యులతో కంపేర్ చేసి ఇప్పటి వరకు మనకు గుర్తించి డెడ్ బాడీస్ అప్పగించింది కేవలం 9 మృతదేహాలు మాత్రమే. కానీ DNA పరీక్షలు అయిపోయినాయి, సరిపోల్చడం సంబంధించి దానికి సంబంధించిన ఒక అధికారిక ప్రకటన, అంటే ఇంతమంది ఇప్పటివరకు పోల్చాము, ఇంతవరకు కంపారిజన్ జరిగింది, వారు ఈ డెడ్ బాడీ వాళ్ళ కుటుంబ సభ్యులు అనే ఒక నిర్ధారణకు అయితే వచ్చారు. కానీ బట్ అఫీషియల్ గా ఇంతమందికి వచ్చేసి ఇంతమంది ఫినిష్ చేసాం అని అయితే ఇప్పటికీ కూడా ఒక అధికార ప్రకటన చేయట్లేదు. ఎందుకంటే అది చాలా లేట్ ప్రాసెస్ కాబట్టి ఇప్పటి వరకు జరిగిన, అంటే నిన్నటి నుంచి నిన్న జరుగుతున్నటువంటి ఈ మృతదేహాల గుర్తింపు DNA మ్యాచింగ్ లో మాత్రం ఖచ్చితంగా 9 అయితే అప్పచెప్పినట్టుగా, 9 మృతదేహాలను ఆ కుటుంబ సభ్యులకు అప్పచెప్పినట్టుగా చెప్తున్నారు. బట్ ఇప్పటికీ కొంతమంది ఆల్మోస్ట్ DNA టెస్ట్ ముగిశాయి. కానీ ఆ డెడ్ బాడీస్ ఆ కుటుంబ సభ్యులు వారిదే అని గుర్తించి ఇవ్వడం మాత్రం దానికి సంబంధించి అధికార ప్రయత్నం ఇంకా చేయలేదు. మేబీ ఈ రోజు మధ్యాహ్నం లోపల లేదంటే సాయంత్రం లోపల ఖచ్చితంగా ఒక పెద్ద సంఖ్యలోనే ఆ గుర్తింపు జరుగుతుంది. అంటే ఆల్రెడీ పరీక్షలు అయిపోయినాయి కాబట్టి మ్యాచ్ డీటెయిల్స్ వెంటనే రావడంతో కుటుంబ సభ్యులకు అప్పచెప్తారు. వన్స్ వచ్చిందంటే ఆ డీటెయిల్స్ ఇవ్వడంలో పెద్ద విషయం ఉండదు. బట్ ఏదైతే విదేశీయులు చనిపోయారో అక్కడ మాత్రం కొంత న్యాయపరమైనటువంటి వైద్యపరమైనటువంటి చిక్కులు కొన్ని ఉన్నాయి కాబట్టి విదేశీయులకు సంబంధించి ఇక్కడ మన లోకల్స్ ఇండియన్స్ వారిని గుర్తించడం వెంటనే ఇవ్వడం పెద్ద కొంత ఈజీ ప్రాసెస్. కానీ వాళ్ళకంటూ పక్క దేశం నుంచి వచ్చి ఇక్కడ ఏదో ట్రావెల్ చేసి ఏదో వ్యాపార పని మీద లేదంటే వాణిజ్య పని మీద వచ్చి హఠాత్తుగా విమానప్రమాణాలు చనిపోయారు కాబట్టి అక్కడ చాలా వారి దేశం నుంచి కూడా వచ్చినటువంటి దర్యాప్తు టీం కావచ్చు, లేదంటే లాయర్స్ కావచ్చు, లేదంటే న్యాయ కోవిదులు ఎవరైతే ఉంటారో వారు వచ్చిన తర్వాత కూడా కొంత ఇక్కడ వీళ్ళ విషయంలో విదేశీయులు ఎవరైతే చనిపోయారు ఆల్మోస్ట్ 61 మంది, వీరికి సంబంధించిన ప్రాసెస్ కొంచెం డిలే అయ్యే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళకు ఉన్నటువంటి అనుమానాలు కానీ వాళ్ళకు ఉన్నటువంటి కమిట్మెంట్స్ కావచ్చు ఇవన్నీ కూడా ఒక హామీగా తీసుకున్న తర్వాతే బాండ్ రూపంలో ఇదంతా కంప్లీట్ అయిన తర్వాత మాత్రమే జరుగుతుంది. కాబట్టి అది కొంత డిలే ప్రాసెస్ అయితే ఖచ్చితంగా కనిపిస్తుంది. ఇక మీరు అన్నట్టుగా ఏదైతే ఆర్థిక సహాయం మనం ముందుగానే అనుకున్నట్టుగానే టాటా గ్రూప్, ఎయిర్ ఇండియా నడుపుతున్న టాటా గ్రూప్ సంస్థ ఇప్పటికే చనిపోయిన ఒక్కొక్కరికి ₹1 చొప్పున నష్టపరిహారం పడింది. అట్ ది సేమ్ టైం ఎయిర్ ఇండియా సంస్థ కూడా ఏదైతే ఓనర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ₹1 అట్లనే ఎయిర్ ఇండియా సంస్థ ఏదైతే ఉందో ఆ సంస్థ తోడు నుంచి కూడా 25 లక్షల చొప్పున ఇప్పటికే ప్రకటించబడింది. అంటే 1,25 లక్షల చొప్పున ఇప్పటికే ఎక్స్ప్రెస్ ప్రకటించారు. ఇక మీద భారత ప్రభుత్వం ఏమన్నా ఇస్తుందా, కేవలం వీరితోనే వదిలేస్తా అనేది ఇంకా తెలియలేదు. అదేవిధంగా గుజరాత్ ప్రభుత్వం కావచ్చు, లేదంటే కేంద్ర ప్రభుత్వం, ఈ రెండు రాష్ట్రాలు కూడా, ఈ రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం రెండు కూడా ప్రకటించే అవకాశం ఉంది అని తెలుస్తుంది. బట్ ఇప్పటికైతే ఎటువంటి అనౌన్స్మెంట్ రాలేదు. ఇప్పటివరకు మనకు అందించినటువంటి కంపెన్సేషన్ ప్రకటన అయితే ఒక్కొక్కరికి 1,25 లక్షలు మాత్రం ఖచ్చితంగా ప్రకటించినట్టుగా మనకి స్పష్టంగా అర్థమవుతుంది. ఓకే, థ్యాంక్ యూ వెంకట్.